ఇదే ప్రశ్న రావణ ఒక వీడియోలో షర్మిల గారిని అలాగే సునీత రెడ్డి గారిని కూడా విమర్శిస్తూ మాట్లాడాడు. కూటమి ప్రభుత్వానికి ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే కూటమి ప్రభుత్వంలో వాళ్ళకన్నా కూడా మురిసిమల్లి షర్మిల గారు అలాగే సునీత రెడ్డి గారు వచ్చేస్తారు, ఎగేసుకుంటూ వచ్చేస్తారని మాట్లాడాడు. పార్టీతో సంబంధం లేకపోతే, వైసీపీతో సంబంధం లేకపోతే వాళ్ళిద్దరిని విమర్శించాల్సిన అవసరం లేదే. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఆవిడ్ని ఇతను విమర్శించాల్సిన అవసరం ఏముంది? హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలు మాత్రమే షర్మిల గారిని సునీత రెడ్డి గారిని విమర్శిస్తారు. ఓ పంచి ప్రభాకర్ గారు కానీ లేదా ఇంకా ఎవడో ప్రదీప్ రెడ్డి గారు లేకపోతే మరొకరు. ఈ వైసీపీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా షర్మిల గారిని విమర్శిస్తారు. కేవలం వైసీపీ వాళ్ళకి తప్ప షర్మిల గారిని విమర్శించే అవసరం ఇంకొకరికి లేదు. ప్రశ్న రావణ చేసేట పని. అలాగే మరొక ఆధారం ఏంటంటే, ఇప్పుడు అతను పిఠాపురం వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో 6వ తరగతి పిల్లడికి 9వ తరగతి పిల్లడికి మధ్యలో జరిగిన గొడవలో కుల వివక్ష ఉందంటూ అతను ఒక ప్రోగ్రాం చేశాడు. ఆ ప్రోగ్రాంలో సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు. ఓకే, అయితే ఉందని కొందరు లేదని కొందరు అంటారు. అది లేదు, అక్కడ కుల వివక్ష లేదు అనడానికి నా దగ్గర ఉన్న బలమైన ఆధారం ఏంటి తెలుసా? అదే పిఠాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత గారు ఉన్నారు. నిజంగా అక్కడ కుల వివక్ష జరిగితే వంగా గీత గారు వెళ్ళి ఉండేవారు కదా. వంగా గీత గారు ఎందుకు వెళ్ళలేదు? వైసీపీ నాయకులు ఎవ్వరూ అక్కడికి వెళ్ళి ఇక్కడ కుల వివక్ష జరిగిందనే మాట ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే అక్కడ కుల వివక్ష జరగలేదు కాబట్టి. జరగని కుల వివక్ష జరిగింది అని వైసీపీ నాయకులు వెళ్ళి కానీ అక్కడ లేనిపోయిన ఆరోపణ ఇతర కులాల మీద చేస్తే వాళ్ళ ఓట్లు వీళ్ళకి వెయ్యరు కాబట్టి. అందుకని ఈ ప్రశ్న రావణ లాంటి వ్యక్తిని బలిపశువం చేశారు. వెళ్తే ఒకవేళ బ్యాడ్ నేమ్ వస్తే ప్రశ్న రావణకు వస్తుంది. ప్రశ్న రావణ్ చెప్పింది ఒకవేళ కుల వివక్ష జరిగిందని ఎవరన్నా నమ్మితే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఓట్లు వైసీపీకి వస్తాయనే ఒక నీచమైన కుట్రది. అలాగే మల్లాం గ్రామంలో వెలి జరిగిందని చాలా మీటింగ్స్లో చెప్పాడు ఇతను. మరి మల్లాం గ్రామంలో వెలి జరిగితే మరి ఎందుకని వంగ గీత గారు వెళ్ళలేదు? ఎందుకు వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడలేదు? ఎందుకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? ఒకసారి అది ఆలోచించండి. ఎక్కడప్పుడు సాయి కృష్ణని ఒక రౌడీ షీటర్ని చంపేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. మరి ఎందుకని అక్కడ వెలి జరిగితే దళితులను వెలేసేస్తే దళితుల మీద వివక్ష జరిగితే ఎందుకు జగన్ గారు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు? అవి అబద్ధాలు కాబట్టి. అంటే ఈ ప్రశ్న రావణ అనే వ్యక్తి, ఒక నిమిషం అండి, ఈ ప్రశ్న రావణ అనే వ్యక్తి కేవలం వైసీపీకి మౌత్ పీస్గా కులాలను రెచ్చగొట్టి కుల వివక్ష ఉందని చూపించడం ద్వారా వైసీపీకి మేలు చేద్దాం అనుకుని పనిచేశాడు. ఇంతకన్నా ఏం ఆధారాలు అక్కర్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా వైసీపీ డైరెక్ట్గా వచ్చి ఇదిగో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పలానా జరిగింది కదా అని ఒక్కటి మాట్లాడింది ఉందా? కుల వివక్ష అంటారు. ఇది సాయి కృష్ణ చనిపోతే లేదు కాపు కులానికి జరిగిన అన్యాయం అని చెప్పి జగన్ రెడ్డి మాట్లాడాడు, వైసీపీ వాళ్ళు అందరూ మాట్లాడారు. మరి అక్కడ నిజంగా పిఠాపురంలో ఇలాంటివి జరిగితే కుల వివక్ష మరి ఎందుకు మాట్లాడుంటారు? అయితే వీళ్ళ దారుణం ఏంటంటే సాయి కృష్ణ కాపు, సిఐ గారు కూడా కాపు. మరి అక్కడ కాపుల మీద జరిగే వివక్ష అంటే ఎవరికి అర్థం కాదు. సో ఇతను కంప్లీట్గా వైసీపీ వైపు పనిచేశాడు, వైసీపీ కోసమే మాట్లాడాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినా, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినా కూడా వైసీపీకి అనుకూలంగా వాళ్ళకి మేలు జరగాలనే ఒక కుట్రతో ఈయన ఒక కులం ముసుగో లేకపోతే ఒక మతం ముసుగో వేసుకుని వాళ్ళ కోసం గూఢచారిగా పనిచేశాడు. దానికి ఎంతకన్నా ఆధారాలు ఏం అక్కర్లేదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలియని నాకు అంతుపట్టిన విషయం, వీళ్ళ ఐడెంటిటీలు ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు? ఇప్పుడు ప్రశ్న రావణ్ ఉన్నాడు, అతని పేరు జోసెఫ్ అని మనోళ్ళే చెప్తున్నారు. ఓకే, ఏదో బచ్చలకూరి జోసెఫ్ సన్ ఆఫ్ చిన్న డానియల్ అట. ఆ పేరు దాచుకుని రావణ్ అనే ఒక పేరుతో ఎందుకు ఈయన చలామణిలోకి వచ్చాడు? అలాగే ప్రకాష్ రాజ్ గారి పేరు ప్రకాష్ యాంటోనీ రాజ్ అట. ప్రకాష్ యాంటోనీ రాజ్ అనే పేరుని ఆయన ఎందుకు ప్రకాష్ రాజ్ అనే యాంటోనీ అనేది తీసేసి మా తల్లి క్రైస్తవురాలు తప్ప నేను క్రైస్తవుని కాదు అని ఆయన ఐడెంటిటీ ఎందుకు దాచిపెట్టాడు? ఒక లేడీ పేరు క్యాథరిన్ అట. క్యాథరిన్ అనే పేరు తీసి ఒక హిందూ పేరు పెట్టుకుని ఆవిడ కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తుంది అంటున్నారు. అసలు ఈ ఐడెంటిటీలు ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు మీరు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను ఒక పని మీద. ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి ఒక అన్నదానం చేశాను. అన్నదానం చేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ వచ్చి అడిగి తెలిసింది నేను హైదరాబాద్లో ఎవరికో కనిపించి అడిగి చెప్తే ఆడొచ్చి నన్ను అడిగాడు, రాయిష్ నేను ఎక్కడికి వెళ్ళామంటే నేను వైజాగ్ వెళ్ళాను అన్నాను అనుకోండి.
నేను హైదరాబాద్ వెళ్ళింది మంచి పనే, అయినా కూడా నేను అది దాచిపెట్టి నేను వైజాగ్ వెళ్ళాను అనగానే అడిగి నా మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది. అంటే ఇటు హైదరాబాద్ వెళ్ళాడు కానీ అది దాచిపెట్టాడంటే అక్కడ ఏదో తప్పు చేశాడు వీడు. ఏదైనా ఒక ఐడెంటిటీ కానీ లేదా ఏదైనా ఒక విషయం దాచిపెట్టామంటే కేవలం తప్పు అయితేనే కదా దాచిపెడతాం. ఒకవేళ మీరు జోసెఫ్ అంటే తప్పేం కాదు కదా, లేదు ప్రకాష్ యాంటోనీ రాజు తప్పేం కాదు కదా, క్యాథరిన్ తప్పు కాదు కదా. మీరు దాచిపెట్టేటప్పటికి ఏమవుతుంది, అది క్రిస్టియానిటీ అంటే తప్పేమో, క్రిస్టియానిటీ అంటే దొంగతనంగా ఆచరించేదేమో అనే ఒక భావన సమాజంలోకి వెళ్తుంది కదండి. ఇది ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? నేను ప్రకాష్ రాజు గారిని సూటిగా అడుగుతున్నాను. ఈ రోజున ప్రశ్న రావణ్ జీవితం ఎంత దారుణంగా అయిపోవడానికి కారణం నువ్వే. ఎందుకు నేను ప్రకాష్ రాజు గారిని అంటున్నానంటే, ప్రకాష్ రాజు గారికి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన అక్కసు, చిరంజీవి గారి ఫ్యామిలీ మీద విపరీతమైన అక్కసు. నేను వీళ్ళిద్దరితో ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను. ఆ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజు గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కరెక్ట్ కాదు, కరెక్ట్ లీడర్ కాదు, విజయ్ జోసెఫ్ కూడా కరెక్ట్ లీడర్ కాదు అంటున్నాడు. ఇప్పుడు ఈ రోజున తమిళనాడు సీఎం అయి కూర్చున్నాడు ఆయన. కానీ ఆ ఎలక్షన్ అవ్వకముందు లేదు విజయ్ జోసెఫ్ కూడా వాళ్ళ నాన్నగారు పెద్ద డైరెక్టర్ కాబట్టి అతన్ని రుద్ది ఎప్పటికో హీరోగా ఎక్కించాడు. అలాగే ఇప్పుడు అతను ఎలక్షన్లోకి వచ్చాడు, అతను సక్సెస్ అవుతాడని నాకేం నమ్మకోలేదు అన్నట్టు అతను కూడా రాజకీయాలకు పనికిరాడు, లీడర్గా పనికిరాడు అన్నట్టు చెప్తున్నాడు ఈయన ప్రకాష్ రాజు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళ అన్నయ్య గారి ఇమేజ్ తోటి వచ్చేసాడు, ఇప్పుడు ఆయన లీడర్షిప్కి పనికిరాడు. మరి ఎవరు పనికి వస్తారు? వాళ్ళ లీడర్స్గా పనికి రాకపోతే ప్రజలు వాళ్ళకి ఓటేయరు కదా. ఇప్పుడు ప్రకాష్ రాజు గారు మీరు కూడా పోటీ చేశారు, మీకు ఎన్నో 10,000 20,000 25,000 ఎన్నో ఓట్లు వచ్చి ఆగిపోయారు. ఇది పార్లమెంట్ అంటే 16-17 లక్షల ఓట్లు ఉంటాయి. అలాంటి దగ్గర మీకు వచ్చింది కేవలం 25,000. అంటే ప్రజల దృష్టిలో మీరు లీడర్ కాదు, వాళ్ళు లీడర్లే. ఈ రోజున విజయ్ జోసెఫ్ గారు వచ్చి తమిళనాడు సీఎం అయి కూర్చున్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయి 100% స్ట్రైక్ రేట్తో కూర్చున్నాడు. అలాంటి వాళ్ళ మీద మీకు ఏంటి అక్కసు? కేవలం మీ అక్కసు తీర్చుకోవడానికి మీరు వాళ్ళ మీద బలంగా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి పాపం మీ ప్రసరారావణ్ అనే వ్యక్తిని మీరు మౌత్ పీస్గా ఉపయోగించుకుని ఎంత దారుణంగా మాట్లాడించారు ఇతనితో. నాకు కూడా అర్థమయ్యేది కాదు కొన్నిసార్లు. చిరంజీవి గారి మీద లేకపోతే రామ్ చరణ్ గారు ఏదైనా సినిమా వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా విపరీతంగా మాట్లాడి చూడు ఇతను. అలా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం? ఇప్పుడు ఈయన చాలా రోజుల నుంచి వీడియోలు మాట్లాడుతున్నాడు, కానీ ఈ మార్పు ఇతను ప్రకాష్ రాజు గారితో కలిసిన తర్వాతే వచ్చింది. ప్రకాష్ రాజు గారిని ఎవరన్నా ఒక చిన్న విమర్శ చేస్తే పెద్ద మాటలు మాట్లాడేవాడు ఈయన. మీరంతా ఆదిరా చాలా పెద్దగా మాట్లాడేవాడు, చాలా దారుణమైన మాటలు మాట్లాడేవాడు. ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రకాష్ రాజ్. ఆ ప్రకాష్ రాజ్ కోసమే ఇతను అంతమందిని శత్రువుని చేసుకున్నాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో. ప్రకాష్ రాజ్ గారిని సాటిస్ఫై చేయడానికి ఇది అంత చేశాడు. నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు ఎవరు ఈ ప్రశ్న జోసెఫ్కి కానీ ప్రకాష్ రాజ్ గారికి కానీ మీరు ఏం కోరుకుని రామాయణం మీద కానీ శ్రీరామచంద్రుని మీద కానీ ఎందుకు చేశారు విమర్శలు? ఒకవేళ మీరు క్రిస్టియన్స్ అండి, క్రిస్టియన్స్కి మేలు చేయాలంటే మీరు ఏం చేయాలి? క్రిస్టియన్స్కి రావాల్సిన హక్కులు ఏమన్నా ఉంటే వాళ్ళకి కల్పించాలి, వాళ్ళకి ఎక్కడన్నా అన్యాయాలు జరిగితే వాటి మీద మాట్లాడాలి. కానీ ఏ క్రిస్టియన్ కోరుకుంటున్నాడు మిమ్మల్ని వెళ్ళి రాముని తిట్టండి లేకపోతే లక్ష్మణుని తిట్టండి అని చెప్పి? ఎందుకు మీ పైత్యాన్ని మీరు ఒక మాట్లాడుకుని మళ్ళీ మీ ఐడెంటిటీలు ఎందుకు దాచుకున్నారు? దాచుకోకుండా ఉన్న ఈవేళ చాలామంది ఇప్పుడు ఒక పక్కన ఒక పెద్ద వారే జరుగుతుంది దీని గురించి. క్రిస్టియన్స్ మీద హిందువులు మాట్లాడతారు, హిందువుల మీద క్రిస్టియన్స్ మాట్లాడతారు, ముస్లింల మీద క్రిస్టియన్స్ మాట్లాడతారు, క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ అలాగే ఒక సెగ్మెంట్ ఉంది బయట కొట్టుకునేవాళ్ళు. అలా కొట్టుకోవచ్చు. వాళ్ళు ఈయనేమో యజ్బరాన్ని తిడతాడు, ఆయనేమో రాముని తిడతాడు, అలా వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ మధ్య ఉంటుంది, ఎవడి మీద కేసులు పెట్టుకోడు. కానీ మీరు ఇలాగొచ్చి ఐడెంటిటీ దాచిపెట్టి ఈ రోజున ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం చేసి పారేశారు కదా. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన రాజకీయం కోసం ఇతన్ని ఒక పావుగా వాడుకుని, గూఢజారుగా వాడుకుని ఈవేళ అతను బ్రతికినంత దారుణంగా బస్టాండ్ చేసి పారేశారు కదా. చాలామంది అంటున్నారండి, ఇది లేదు ఇంత చిన్నదానికి అంత పెద్ద కేసు పెడతారా, ఓ మాట అంటేనే ఉపా చట్టం పెడతారా అని. ఏమండి, చిన్న సూది గుచ్చుకుంటే ఎన్ఐఏ కేసు పెట్టి 5 సంవత్సరాల పాటు ఆ కోడికత్తి సిన్ని జైల్లో పెట్టించారు జగన్ గారు.